మనకి ఈరోజు వచ్చేసి యాపిల్ కట్ టాప్. ఓకే, ఇంతకుముందు దీనికి మనకు హెవీ పట్టేలా పైన చెప్పిన మీకు. ఓకే, దానికి ఇది పైన టాప్ వేసుకుంటారు అన్నట్టు. ఇంతకుముందు హెవీ పట్టేలా చెప్పినాం కదా, దానికి పైన ఇది టాప్ అన్నట్టు. ఇది షార్ట్ ఉంటుంది, అంటే యాపిల్ కట్ అంటే ఇక్కడ క్రాస్లో ఉంటుంది. మీరు చూసి ఉంటారు, అంటే గుజరాత్, రాజస్థాన్ వాళ్ళు వేసుకుంటారు ఫుల్ డ్రెస్. పంజాబీస్ వేసుకుంటారు, పంజాబ్లో ఎక్కువ శాతం బాగుంటుంది లుక్. బక్కగా ఉన్న వాళ్ళకి, హైట్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది. అయితే ఆ పాయింట్ అయిపోయిన తర్వాత ఇది టాప్ దానికి సెట్. అయితే దీనికి వచ్చేసిన మెజర్మెంట్స్ సేమ్ మనకు పంజాబీ లాగానే ఉంటుంది, బట్ కొన్ని తేడాలు ఉంటాయి. దీనికి హ్యాండ్స్ కూడా వేరే చెప్పినాం మనం. దీనికి వచ్చేసిన కావాల్సిన మెజర్మెంట్ ఎలా తీసుకోవాలంటే సేమ్ మనం టాప్కి ఎట్లా తీసుకుంటామో అట్లానే తీసుకోవాలి సేమ్. అయితే దీనికి వచ్చే మెజర్మెంట్ వచ్చేసి షోల్డర్ 14, టాప్ లెంత్ 30, బ్రెస్ట్ 36, వెస్ట్ 30, హిప్ 36, ఆర్మ్ హోల్ 16, హ్యాండ్ లెంత్ 3.5, షార్ట్ హ్యాండ్స్, హ్యాండ్ లూజ్ 12, బ్రెస్ట్ పాయింట్ 10, వెస్ట్ పాయింట్ 14, హిప్ పాయింట్ 21, దండా లూజ్ వచ్చేసి 12, ఫ్రంట్ నెక్ వచ్చేసి 5, బ్యాక్ నెక్ వచ్చేసి 3. ఈ మెజర్మెంట్ అందరికీ అర్థమైందిగా, అందరికీ తీసుకోవడం వచ్చుగా. ఈ మెజర్మెంట్కి ఎలా డ్రాఫ్టింగ్ చేయాలి, సేమ్ డ్రాఫ్టింగ్ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి హైట్, మనకి ఎంత హైట్ ఉందో దానికంటే 1 ఇంచ్ పెంచి తీసుకోవాలి, సరిపోతుంది 1 ఇంచ్. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి షోల్డర్, ఫుల్ షోల్డర్ 40 ఉంది కాబట్టి సగ భాగమే తీసుకోవాలి, పెంచుకోవాల్సిన అవసరం లేదు. దీనికి నెక్ ఉంది కాబట్టి 1/2 ఇంచ్ కూడా పెంచుకోవద్దు. మనం కాలర్ టాప్కి 1/2 ఇంచ్ పెంచుకున్నామా, దీనికి అవసరం లేదు. 14 ఉందిగా, టోటల్ షోల్డర్ 14 ఉంది, దాంట్లో సగ భాగం 7 తీసుకున్నా. ఇక్కడ నుండి ఇక్కడ 7, ఇక్కడ నుండి ఇక్కడ 7, ఇక్కడ నుండి ఇక్కడ 7, ఇక్కడ నుండి ఇక్కడ 7 తీసుకున్న తర్వాత 1 ఇంచ్ డౌన్ తీసుకోవాలి. ఓకే, తీసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకోవాలి. మళ్ళీ ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఇక్కడ 1 ఇంచ్ ఇటు తీసుకొని ఇట్లా క్రాస్లో గీత గీసేసుకొని మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని ఈ రౌండ్ అప్ గీసేసుకోవాలి. ఇది ఫ్రంట్కి వస్తుంది, ఇది బ్యాక్కి వస్తుంది. లోతు ఓన్లీ ఫ్రంట్కే వస్తుంది, బ్యాక్కి రాదు. ఓకే, మీరు కట్ చేసేటప్పుడు మాత్రం ఇది కట్ చేయాలి. మళ్ళీ రెండు విడివిడిగా చేసినప్పుడు ఫ్రంట్ దానికి ఇది కట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇది 3, నెక్ వచ్చేసి 3, ఇట్లా హైట్ వచ్చేసి 5.5, అంటే మనకు 5 ఉంది, 1/2 ఇంచ్ పెంచి 5.5, ఇట్లా 3ని డివైడెడ్ బై 12, చెస్ట్ డివైడెడ్ బై 12. మనకు 36 ఉంది, 12 ముళ్ళ 36, ముళ్ళ వచ్చింది కాబట్టి 3 తీసుకున్నాం. ఓకే, ఇక్కడ నుండి ఇక్కడ 3, ఇక్కడ నుండి ఇక్కడ 3, హైట్ వచ్చేసి 5.5, ఇక్కడ 1 ఇంచ్ తీసుకొని రౌండ్ అప్ చేసేసుకోవాలి. ఈ డౌన్ ఇక్కడ గీసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇది ఈ రెండు అయిపోయినాయిగా. నెక్స్ట్ సేమ్ యాజ్ ఇస్ మనకు తెలిసిందే కదా. ఇది ఇక్కడ షోల్డర్ దగ్గర పెట్టి చెస్ట్ పాయింట్, వెస్ట్ పాయింట్, హిప్ పాయింట్. మనకు చెస్ట్ పాయింట్ 10, వెస్ట్ పాయింట్ 14, హిప్ పాయింట్ 21. ఇవి డాట్ పెట్టేసి అడ్డంగా గీత గీసేసుకోవాలి. ఇది చెస్ట్ పాయింట్ లో 4వ భాగం తీసుకోవాలి. ఎంత వచ్చింది మనకు 36, సగం చేస్తే 18ని సగం చేస్తే 9, ఎక్స్ట్రా 2, ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఎక్స్ట్రా. మళ్ళీ నెక్స్ట్ వెస్ట్ ఎంత వచ్చింది 30, సగ భాగం ఎంత 15ని సగం చేస్తే 7.5. మీరు 30 ఎంత తొందరగా ఎందుకు చెప్తున్నారు, అది రిపీట్ అవుతుంది కాబట్టి, అవునా కదా. అందుకని మీరు డ్రాఫ్టింగ్ చేస్తూ పోతే మీకు అలవాటు అయిపోతుంది. మీకు 30 రిపీట్ అవుతుంది కాబట్టి ఈజీగా చెప్పేస్తారు సగం ఎంత, 4వ భాగం ఎంత, అవునా కదా. అందుకని ఏదైనా రిపీట్ చేసుకోండి. ఓకే, ఇది నెక్స్ట్ ఇదేముంది హిప్ కూడా సేమ్ మనకి ఎంత ఉంది 36, సగ భాగం ఎంత 18ని సగం చేస్తే 9, 4వ భాగం అవుతుంది. ఇక్కడ నుండి ఇక్కడ 9 తీసుకున్నాం, ఎక్స్ట్రా ఎంత తీసుకున్నాం 1.5. ఓకే, మళ్ళీ
ఇక్కడ నుండి ఇక్కడ ఇట్లా క్రాస్ లో ఇక్కడ 11 వచ్చింది మనకు, ఎంత వచ్చింది 9, 10.5 అంటే ఇక్కడ 11.5 అంటే 1 ఇంచ్ పెంచే తీసుకున్నాం, ఎక్కువ కూడా క్రాస్ తీసుకోలేదు. మళ్ళీ ఇక్కడ 10.5 అయితే ఇక్కడ 11.5 తీసుకున్నాం విడ్త్. ఓకే, మళ్ళీ ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ తీసేసుకొని రౌండ్ ఆఫ్ చేసేసుకున్నాం. ఇదే యాపిల్ కట్ అంటారు దీన్ని, లేదంటే నార్మల్గా కూడా పెట్టుకోవచ్చు. మీకు ఇట్లా ఇష్టం ఉంటే యాపిల్ కట్ ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. ఓకే, ఇది అయిపోయింది. దీంట్లో ఏమైనా అర్థం కానీ ఉందా మీకు? ఓకే, ఇవి వచ్చేసి మనకు డబుల్ హ్యాండ్స్ అంటే మనకు ఫోల్డ్ వస్తుంది, ఇటు ఫోల్డ్ వస్తుంది అంటే దీనికి ఫ్రంట్లో మనం ఫోల్డ్ చేయమన్నమాట. మీకు బోర్డు మీద కంటే పేపర్ మీద చూపిస్తా, ఫోల్డింగ్ ఈజీగా అయిపోతుంది. అంటే నేను 1 హ్యాండ్ ఫోల్డింగ్కి చూపిస్తున్నా. ఫస్ట్ ఇది క్లాత్ తీసుకున్నామా, దీనికి ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే మనం అంబ్రెల్లా చేసినట్టు చేసుకున్న తర్వాత దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఎన్ని ఫోల్డింగ్ అయినాయి? 4 ఫోల్డింగ్ అయినాయి కదా. ఇటు కూడా ఫోల్డెడ్, ఇటు కూడా ఫోల్డెడ్. దీనికి ఇట్లా చేసిన అన్నమాట. అర్థమవుతుందా? ఇటు ఫోల్డింగ్, ఇటు ఫోల్డెడ్. మళ్ళీ ఇక్కడ నార్మల్గా మనం సరే చూడండి, ఇది ఇట్లా కనిపిస్తుందా? ఇదే ఇక్కడ గీసిన ఫోల్డింగ్. అర్థమైంది కదా? ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తాం. ఓకే, ఇటు ఫోల్డ్ వస్తుంది మనకి, ఇటు ఫోల్డ్, క్రాస్ ఫోల్డింగ్. ఇది 1 హ్యాండ్కి మనకు 4 ఫోల్డింగ్ వచ్చింది, 2 హ్యాండ్కి ఎన్ని వస్తాయి? 8 ఫోల్డింగ్. అవునా? మరి ఇది 8 ఫోల్డ్ కదా, ఇది 8 ఫోల్డ్. ఇటు ఫోల్డెడ్ సైడ్, ఇటు కూడా ఫోల్డెడ్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్, ఇటు ఓపెన్ సైడ్. మళ్ళీ ఇట్లా తీసుకోవాలి అన్నట్టు. హైట్ మనకు హైట్ ఎంత ఉంది? 3.5. హాఫ్ ఇంచ్ పెంచి తీసుకోవాలి, ఎందుకంటే ఇటు ఫోల్డ్ చేయాలా, మనం అవసరం లేదు కదా, ఫోల్డింగ్ వచ్చింది కాబట్టి స్టిచ్చింగ్కి హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 3.5 అంటే మనం ఎంత తీసుకోవాలి? 4. పొడుగు వచ్చేసి 4. నెక్స్ట్ ఇది ఇక్కడ 4 తీసుకున్నాం, ఇట్లా 4 తీసుకున్నాం, ఇట్లా వచ్చేసి నేను 10 తీసుకున్నాం. ఎట్లా అంటే ఇప్పుడు మనకు ఆర్మోల్ 16 ఉంది, సగ భాగం ఎంత? 8 ప్లస్ 2 ఎంత అవుతుంది? 10. అందుకని ఇక్కడ నుండి ఇక్కడ 10 తీసుకున్నాం. ఇట్లా 4, ఇట్లా 4. మళ్ళీ క్రాస్లో గీత గీసేసినాం, హ్యాండ్ షేప్ గీసేసినాం, అయిపోయింది. ఇంతే. 8 ఫోల్డ్, పొడుగు, విడ్త్. 8 ఫోల్డ్, పొడుగు వచ్చేసి 4, విడ్త్ వచ్చేసి 10, దండ లూజ్ వచ్చేసి 3. 12 ఉంది, 4వ భాగం 3 తీసుకొని ఎస్ ఆకారంలో గీసేసినాం. ఇది కట్ చేసేసుకుంటే మనకు ఎట్లా వస్తుందో చూపిస్తా. మనకు కట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇది 1 హ్యాండ్. దీనికి కావాలంటే మనం క్లాత్ లేదంటే దీన్ని 2 కూడా చేసుకోవచ్చు, ఒకటిలో 2 అవుతాయి. మిడిల్ నుండి కట్ చేస్తే ఇంకో హ్యాండ్ అవుతుంది. ఇది క్రాస్లో కట్ చేస్తాం కాబట్టి లేస్తుంది. చాలా మందికి ఇష్టం ఉంటుంది, అంటే ఇట్లా లేసే, కొంచెం ఇట్లా లేసేటట్టు కుట్టండి, అవునా? దానికి క్రాస్ ఫోల్డింగ్ చేసి ఇట్లా కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్లాత్ ఉంటే, అంటే టాప్ కట్ చేసి ఎక్స్ట్రా క్లాత్ మిగిలితే ఇట్లా ఈ హ్యాండ్ కూడా పెట్టచ్చు. ఇప్పుడు లేదు కానీ మాకు లేచి కావాలి, ఇప్పుడు క్లాత్ లేదు కాబట్టి మనం ఏం చేయాలి? పొడుగులో ఇంకా హాఫ్ ఇంచ్ పెంచేసుకొని ఇట్లా కట్ చేసేసుకొని మిడిల్ నుండి కట్ చేసేసి 2 హ్యాండ్ చేసేసుకోవాలి. ఓకే, అర్థమైంది ఇది? ఓకే.